దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో. మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాతో ఉన్నావే. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నా స్తుతి కీర్తన. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు మీ మీద నిలిచి ఉండునుగాక. నా దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండుగాక. పురులరా, మరి ఒక కొత్త సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాము. గతించిన సంవత్సరం అంతా కూడా ఆశ్చర్యకరుడైన దేవుడు తన కౌగిలిలో మనల్ని దాచి, గ్రద్ద తన రెక్కల మీద తమ బిడ్డలను మోసినట్లు ఆయనే మన భారాలు వహించి మనల్ని ఆయనే సహించి ఈ క్రొత్త సంవత్సరంలో సజీవులుగా మనం ఉండేటట్లు కృపగల దేవుడు మనల్ని క్షేమముగా ఈ నూతన సంవత్సరంలోనికి ఆయనే మనం తోడుకొచ్చాడు. మనం ఎంతైనా ధన్యులం, ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించ బద్దులం. ఎందుకంటే మనకంటే బలము ధనము కలిగిన జనము పరుగులు తీశారు. ఈనాడు ఈ స్థితికి చేరుకోలేక లోకంలో కలిసిన వాళ్ళు కొందరైతే లోకాన్ని విడిచిన వాళ్ళు ఎందరో ఉన్నారు. దేవుని మహాకృప సజీవుల దేశంలో సజీవుడైన ప్రభువుని ఆరాధించేటట్లు మనల్ని సజీవులుగా ఉంచిన తండ్రి స్తుతింపబడుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఈ పూట ధ్యానం కొరకై మనం చదువుదాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలే ఉండెదవు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రియులరా, ఈ వాక్యంలో ఆయన మనల్ని నిత్యము నడిపించువాడట. నిజమే, గతించిన సంవత్సరాలలో ఆయనే మనకు కాపరి, నాయకుడు, వైద్యుడు, అధిపతి. ఆయన మనల్ని చేయిపట్టి మనం నడవవలసిన మార్గంలో ఆయన మనల్ని నడిపించుకొని తీసుకుని వచ్చాడు. మన అడుగులు తడబడిపోకుండా, కుడి ఎడమకు ఎక్కడ వైదొలిగిపోకుండా మన ముందు ఆయన నిలిచి నడిచి మార్గం సరళం చేసి
ఆయన ఈ నూతన సంవత్సరంలోనికి మనల్ని నడిపించాడు. అయితే ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఇంతవరకు మాత్రమే కాదు, ఆయన మనల్ని నిత్యము నడిపిస్తాడు అనేది శ్రేష్టమైన అమూల్యమైన వాక్. ఎందుకంటే అర్ధాంతరంగా ఎప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మధ్యదారిలో నడిసంద్రాన ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. అసలు ఆయన పేరే ఇమ్మానుయేలు, తోడుగా ఉండు దేవుడు. ఆయన నిత్యము నడిపిస్తాడు అన్నప్పుడు ఎలాంటి పరిస్థితులలోనైనా, ఏ స్థితిగతుల మధ్యలోనైనా, అది ఈ సంవత్సరమా ఆ సంవత్సరమా అని కాదు. నేను ఇంకా మీకు శ్రేష్టమైన ఒక మాట చెప్పాలంటే, మునుపటి కంటే అధికమైన మేలులతో ఆయన మనల్ని నడిపిస్తాడు. గతంలో ఆయన మనల్ని నడిపించాడు, అలాగే నడిపిస్తాడని కాదు, ఇంకా కూడా ఆయన మనల్ని అత్యధికంగా ఆశీర్వదించి ఆయన నడిపించే అనుభవాలు ఎలా ఉంటాయి అనేది 1, 2, 3 మాటలు నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వాక్యంలో మనం గమనించినప్పుడు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ప్రియ సహోదరులారా చూడండి, ఆయన మెల్లగా నడిపించువాడంట. అంటే అర్థం ఇక్కడ మెల్లగా నడిపించడం అంటే ఏంటి? మన మీద భారం వేసి మనకు ఇష్టం లేకపోయినా అయిష్టంతో నడిచేటట్లు కష్టతరమైన అనుభవాలలో ఎప్పుడు కూడా ఆయన మనల్ని నడిపించేవాడు కాదండి. మన సంతోషాన్ని చూసే దేవుడు, మన ఆనందాన్ని చూసే దేవుడు. మనం ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా, దైవ సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ సంతోష సమాధానాలతో మనము బ్రతక ఆశించిన దేవుడు ఆయన. ఎప్పుడు ఆయన మనల్ని కన్నీళ్లు పెట్టించి, వేదన కలిగించి, భారాన్ని పుట్టించి, ఓ మెడబట్టుకొని ఈడ్చుకొని వెళ్ళినట్లుగా ఆయన నడిపించేవాడు కాదండి. మనకు సమస్త ఈవులను అనుగ్రహించి, కీర్తనకారుడు చెప్తాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎంత శ్రేష్టమైన మాట! లేమి అనేది లేకుండా మెల్లగా నడిపించును అనంటే సంతోషంగా, ఆనందంగా, ఎలాంటి కలతలు, కన్నీళ్ళు, వ్యాధులు ఇలాంటివి ఏవి మన దరికి చేరనివ్వకుండా ఆయనే అడ్డుగా నిలిచి ఆయన మనల్ని మెల్లగా నడిపించు ఒక కాపరి వంటివాడు. నిజం కదా? గతించిన సంవత్సరాలలో మన నోట మాట రాక మునిపే మన అక్కర్లు తీర్చిన వాడు ఆయన. మనకు తెలియని ఎన్నో అపాయాలు తప్పించిన వాడు ఆయన. మన హృదయంలో ఆలోచన, ఆశ పుట్టక మునిపే దానిని మన కొరకు సిద్ధపరిచిన వాడు ఆయన. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు చేసి నేను ఉన్నవాడనని రుజువుపరిచిన సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గతించిన సంవత్సరమే కాదు, ఈ సంవత్సరమే కాదు, మరణము వరకు నడిపిస్తాడు. ఎన్నడూ మన చేయి విడువక ఆయన మెల్లగా నడిపిస్తాడు. కఠినమైన మనస్తత్వం కలిగిన వాడు కాదండి. కఠోరమైనటువంటి అనుభవాలతో మనల్ని నడిపించేవాడు కాదండి. మనము ఆశించింది మరొకటైతే ఆ ఆశించిన దానికి భిన్నంగా కఠినమైనటువంటి అనుభవాలలో ఆయన మనల్ని నలగగొట్టి హింసించేవాడు కానే కాదండి. మనం ఏదైనా తండ్రిని అడిగినట్లుగా అడిగితే, ఆయన సముఖంలో మనం తండ్రితో చెప్పుకున్నట్లుగా చెప్పుకుంటే, ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన మన ఆశను తీర్చి, మన కోరికను సిద్ధింపచేసి, మన వెన్ను తట్టి చేయి పట్టి నడిపించే ఇమ్మానుయేలు అయిన దేవుడు మనం ఆరాధించే ప్రభు. ఈ సంవత్సరంలో మన దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు అని వాక్యం మనకు బోధిస్తుంది అనంటే, ఆయన మనల్ని మెల్లగా నడిపిస్తాడు అనేది ఇక్కడ మనం గుర్తిస్తాం. చూడండి, గొర్రెల కాపర్లు మనం చూస్తుంటాము. ఎంత ఓపికగా, ఎంత ఓర్పుగా ఆ గొర్రెలు ఎంత స్పీడ్ నడుస్తాయి, చాలా నెమ్మదిగా నడుస్తాయి. కానీ ఆ కాపరి, వాటిల్ని మేపే కాపరి ఎంత ఓర్పుతో వాటిల్ని మెల్లగా నడిపించుకొని తీసుకుని వెళతాడు అంటే,
ఆ మంద మీద కాపరికున్న మమకారం అది. ఆ మంద మీద కాపరికున్న అభిమానం అది, ప్రేమ అది. ఆ మంద వర్ధిల్లాలని, ఆ మంద ప్రబలాలని, ఆ మంద బలిష్టమై ఉండాలని, బలమై ఉండాలని ఆ కాపరి గుండెల్లో ఆశ ఉంటుందండి. అందుకే ఆ మంద మీద జాగ్రత్త కలిగిన కాపరి ఆ మందని ఎలాగైతే జాగ్రత్తగా నడిపిస్తాడో అలాగా మన యేసయ్య మనల్ని నడిపిస్తాడు సదాకాలం. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వాక్యంలో మనం గమనించినప్పుడు, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. ఎంత మంచి దేవుడు చూడండి మన దేవుడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మనం దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. ఆయనను పూర్ణంగా విశ్వసించి అడుగులు వేయాలి. ఆయన మీద ఆనుకొని బ్రతకాలి. ఎందుకని? ఇదిగో ఈ వాక్యం చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి నిరీక్షణను కలిగిస్తుందో. ఆయన వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపిస్తాడంట. నీటి బుగ్గల యొద్ద నడిపిస్తాడు. ఎందుకు అనేది ఈ వాక్యంలో స్పష్టత మనకు కలుగుతుందండి. ఆ నీటి బుగ్గల యొద్ద నడిపించడం వలన వారికి దప్పిక అయినను, ఆకలి అయినను, ఎండమావులైనను, ఎండ అయినను అసలు తగలదంటండి. ఆకలితోనూ దప్పికతోనూ అలమటించవలసిన అవసరం లేదు. మీరు పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైన ఒక మాట చదువుతారు. సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ ఆయన పిల్లలు ఆకలి కొనరు అని. సింహపు పిల్లలు అంటే అడవికి రాజు సింహం. రాజు పిల్లలైన ఆకలితో ఉంటారేమో కానీ అధికారులు, ఘనమైన వాళ్ళు, బలమైన వాళ్ళు ఒకవేళ కొదువ కలిగి, లేమి కలిగి ఉంటారేమో కానీ ఆయన పిల్లల్ని ఆ లేమితో కొదువుతూ ఉంచేవాడు కాదండి. వారిని నీటి బుగ్గల యొద్ద నడిపిస్తాడంట. ఆ సంతృప్తికరమైన బ్రతుకు, సమృద్ధికరమైన జీవితం, ఆ కొదువ ఈ కొదువ అనేది కాకుండా, దప్పిక ఆకలి అనేది లేకుండా, ఎండమావులను చూచి పరుగులు తీయకుండా ఆ శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన బ్రతుకు. కొన్ని కుటుంబాలకి నేను ప్రార్థన చేయడానికి వెళుతున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంటుందండి. ఆశ్చర్యకరంగా కుటుంబాన్ని పోషించడం దేవుడు వింతగా ఉంటుంది. పెద్దగా వాళ్ళకి రాబడులు లేకపోయినప్పటికీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళకి లేకపోయినప్పటికీ, చిన్న చిన్న పనులలో, చిన్న చిన్న ఉద్యోగాలలో, చిన్న చిన్న వ్యాపారాలలో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే సమృద్ధిగా, సంతోషంగా, ఆనందంగా, చూడముచ్చటగా ఉంటుందండి. దేవుడు పోషించే కుటుంబపు వైఖరి అలాగే ఉంటుంది. దేవుడు నడిపించే నడిపింపు అలాగే ఉంటుందండి. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ భూమిని ఎలాగైతే శూన్యములో ఆయన వేలాడదీసి ఉన్నాడో, ఆయనను నమ్ముకొనిన వారిని కూడా అలాగే ఆధారాలు ఏమీ లేకపోయినప్పటికీ వారిని పోషించుటకు నమ్మదగిన దేవుడు మనం ఆరాధించే మన దేవుడు. ఆయన మనల్ని ఆశ్చర్యకరమైనటువంటి మార్గంలో నడిపించి నీటి బుగ్గల యొద్ద ఆయన మనల్ని ఉంచుతాడు, నడుపుతాడు. ఏ కొదువ లేని వారుగా మనల్ని పత్రికలుగా నిలబెడతాడు. లోకానికి వింతగా ఉంటుందండి. లోకానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. మేము లక్షల రూపాయలు సంపాదించినా మేము ఎలాగ ఉండలేకపోతున్నామే. లక్షల రూపాయలు మేము సంపాదించుకొని కూడగట్టుకుంటున్నా కూడా ఇంత సమాధానంగా, ఇంత ఆనందంగా, ఇంత సంతోష సమాధానాలతో బ్రతకలేకపోతున్నామే అనే ఆశ్చర్యం అనేకులకు కలుగుతుంది. మన దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు, ఆయన నడిపించే నడవడి ఆ రీతిగా ఉంటుందనేది ఈ వాక్యంలో మనం గుర్తించాలి. నా ప్రియమైన సహోదరులారా, ఈ సంవత్సరం మొదటి దినాన మీరు ప్రభువుకు అప్పగించుకోండి. ఆయన మిమ్మల్ని నడిపించేటట్లు ప్రార్థించుకోండి. గత సంవత్సరాలలో, గత దినములలో నడిపించిన దేవుడు అంతము వరకు నిత్యము నడిపిస్తాడు అనేది సత్యవాక్యం సెలవిస్తున్న మాట. కనుక మనం ఆయనకు అప్పగించుకుంటే
ఆయన ఎలా నడిపిస్తాడు అనేది మనం గుర్తించాలి. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కదా. ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడట. యేసుక్రీస్తు వెళుతూ వెళుతూ అన్నాడు కదా, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపుతాను అన్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. తండ్రి కుమారుడు, కుమారుడు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు, వీళ్ళు త్రియేకమైన దైవత్వం. మనం ఆరాధించే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన మనతోనూ మనలోనూ ఉంటాడంట. ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదండి. ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాదండి. మనతో మనలో ఉండి మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అనేది ఇదిగో ఈ సత్యవాక్యం సెలవిస్తుందండి. ఏదో భక్తి చేస్తున్నాను అని సంబరపడడం కాదు, ఏదో భక్తి పారవస్యంలో మునిగి తేలాడుతున్నాను అని మనం సంబరపడిపోవడం కాదు. గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మనలో ఒక ఆధ్యాత్మికమైన లోతైన అనుభవాల్లో కానీ మనల్ని తీసుకుని వెళ్తాడు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విశ్వాసపు పరిమాణంలో మనల్ని ఇంకా పటిష్టం చేస్తాడు. ఆధ్యాత్మికంగా మనం లోతులో నిలిచేటట్లు, లోతులోనికి వెళ్ళేటట్లు, ఆ లోతైన అనుభవాలలో ఆనందించేటట్లు ఆయన సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శారీరకంగా మనం ఎలాగైతే అభివృద్ధి పొందుతూ ఆశీర్వదించబడుతున్నామో ఆధ్యాత్మికంగా కూడా మనం లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలండి. దైవజనుడైన యోహాను ఏం చెప్పాడు? నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని అన్నాడు కదా. సౌఖ్యముగా ఉండవలెనని. ఎప్పుడు సౌఖ్యంగా ఉండేది? అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. శరీరానుసారంగా మాత్రమే మనం ఆశీర్వదించబడి ఆత్మానుసారంగా దిగజారిపోయి ఉండకూడదండి. లేదు, ఆత్మానుసారంగా వర్ధిల్లి శరీరానుసారంగా లోకానుసారంగా మనం లేమిలోను, కొదువలోను, కన్నీళ్లలోను, వ్యాధి బాధల్లోనూ మనం కుమిలిపోతూ ఉండకూడదండి. అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఇంకొక చిన్న మాట కూడా ఏంటంటే, ఎలా వర్ధిల్లాలి? ఆత్మ వర్ధిల్లుచున్న కొలది. ఆత్మ ఎంత వర్ధిల్లుచున్నావో అలాగే అన్ని విషయాలలో వర్ధిల్లాలి. నీ ఆత్మ దిగజారిపోయి ఆధ్యాత్మికంగా సతికలబడిపోయి ఆధ్యాత్మికంగా కృంగిపోయి అన్ని విషయాలలో వర్ధిల్లడం మనకు సౌఖ్యం కాదండి. మనం క్షేమంగా ఉండలేమండి. అది మనకు ఆశీర్వాదం కాదండి. ఆత్మ వర్ధిల్లుచున్న కొలది, ఆత్మలో మనం ఎంత వర్ధిల్లుతున్నామో దానికి బ్యాలెన్స్గా అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఆ రీతిగా ఉండినట్లు ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అనేది ఈ వాక్యంలో మనం గ్రహిస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఈ సంవత్సరం మొదటి దినాన దేవుని వాగ్దానం మనం చదువుతూ వచ్చాము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నీ ఎముకలను బలపరుస్తాడంట. తత్ఫలితంగా ఏం జరుగుతుంది? నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఓట వలె ఉంటావు అనేది దేవుని వాగ్దానం. ఆ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ వాగ్దాన ఫలములను మనం అనుభవించుదుము గాక. ఆ నిత్యం నడిపించు దేవుడు మనల్ని మెల్లగా నడిపించువాడు, నీటి బుగ్గల యొద్ద నడిపించువాడు, సర్వసత్యములోనికి నడిపించువాడు గనుక మన చేతిని, మన బ్రతుకులను ఆయనకు అప్పగించుకొని ఆయన చేత నడిపించబడడానికి శిరస్సు ఉంచుదాము. సదాకాలం ఆయన మనకు తోడై ఉండుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మహోపకారివి. నైనా మీరు మమ్మల్ని నిత్యం నడిపించు దేవుడవు. సదాకాలం మరణము వరకు మీరు మమ్మల్ని నడిపించు దేవుడవు. మెల్లగా నడిపించి, నీటి బొగ్గల యొద్ద నడిపించి, సర్వసత్యములోనికి నడిపించి, మా ఎముకలను బలపరిచి, మమ్మల్ని నీరు కట్టిన తోటవలే, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఓటవలే మమ్మల్ని సాక్షార్థమై మమ్మల్ని నివసింపచేయు దేవుడు అయినందుకు మీకు
వందనాలు చెల్లిస్తున్నాను. శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను స్వామి. ఇదిగో మా బ్రతుకులను, మా కుటుంబాలను, మా సమాజాన్ని, మా సంఘాలను, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ప్రభువు మీ చేతులు సమర్పించుకుంటున్నాను. ఆ రీతిగా మీరు మమ్మల్ని నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మా ద్వారా మీరు పొందుకొనమని మీకు అప్పగించుకుంటూ, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి దినాన మీ పాదాలు పట్టుకోవడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకే శిరస్సు వంచి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు పేరట మరొక్కసారి మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున నూతన సంవత్సరపు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.